అధికారం దిశగా అడుగులు వేస్తున్న పార్టీ అని చెప్పుకుంటారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగిరేసేది కాషాయ పార్టీ అని కాలర్ ఎగిరేస్తారు. అయితే ఆ దిశగా కార్యాచరణ ఎందుకు కనిపించడం లేదు? గ్రూప్ రాజకీయాలు, కమిటీల కొర్రీలతో బీజేపీ కుదేలవుతోందా? పార్టీ పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన టీంను ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మోర్చా కమిటీలు లేక పార్టీ కార్యక్రమాలు అట్టఫ్లాప్ అవుతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారా? అసలు బీజేపీ క్యాడర్లో పెరుగుతున్న అసహనానికి బాధ్యులెవరు? తెలంగాణ బీజేపీలో జోష్ అంతగా కనిపించడం లేదట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి విభాగాల కమిటీలు కొలిక్కి రాకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోందట. ముఖ్యంగా పార్టీకి వెన్నుముకగా ఉండాల్సిన మోర్చా కమిటీలు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాయని కార్యకర్తలు వాపోతున్నారట. బీజేపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కేడర్ నుంచి స్పందన కరువు అవుతోందట. అగ్రనాయకత్వం నుంచి ఆదేశాలు వస్తున్నా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసే నాథుడే లేకుండా పోయాడని కమలం పార్టీలో టాక్ నడుస్తోందట. కమిటీలు యాక్టివ్ గా లేకపోతే తామేం చేయలేమంటూ మోర్చాల అధ్యక్షులు సైతం చేతులెత్తేయడం పార్టీలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతుందనే చర్చ జరుగుతోందట. మరోవైపు కమిటీల నియామకంపై జరుగుతున్న కాలయాపన తెలంగాణ బీజేపీలో తీవ్ర అసహనాన్ని నింపుతోందట. ఇచ్చిన జాబితాల్లో పదే పదే కూడికలు, తీసివేతలు జరుగుతున్నాయట. ఒకరి పేరు అనుకుంటే మరొకరి పేరు ముందుకు రావడం వంటి కొర్రీలతో వ్యవహారం మళ్లీ మొదటకొస్తోందట. ముఖ్యంగా మహిళా మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా పదవుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న నేతలు తమకు పదవులు దక్కుతాయన్న ఆశతో కాళ్లరిగేలా పార్టీ ఆఫీస్ చుట్టూ, నేతల చుట్టూ తిరుగుతున్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదనే చర్చ జరుగుతోందట. పదవుల కోసం సాగుతున్న ఈ లిస్టుల కుస్తీ చివరకు నేతల మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణమవుతుందని సమాచారం. ఇప్పటికే ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా, మైనారిటీ మోర్చాలు కేవలం నామమాత్రంగా మారిపోయాయి అనే చర్చ పార్టీలో అంతర్గతంగా నడుస్తోందట. పేపర్ మీద కమిటీలు ఉన్నా క్షేత్రస్థాయిలో అవి పనిచేయడం లేదని సమాచారం. ఏదైనా ధర్నాకో, నిరసనకో పార్టీ పిలుపునిస్తే అరకొర సంఖ్యలో తప్ప కార్యకర్తలు రావడం లేదని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కమిటీలు వేసి నేతలకు బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీలో మళ్లీ జోష్ వస్తుందని సామాన్య కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. మరి ఇప్పటికైనా బీజేపీ చీఫ్ రామచంద్రరావు తన టీమ్స్ ను ఫైనలైజ్ చేస్తారా లేక ఇలాగే సాగదీస్తారా అన్నది వేచి చూడాలంటున్నాయి బీజేపీ వర్గాలు.